ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు చదివే విద్యార్థులందరికీ జగనన్న విద్యా కానుకను సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విద్యా కానుక సరఫరాదారులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ఆగస్టు 16వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందన్నారు. అదే రోజు నుంచి పాఠశాలల పునఃప్రారంభం అంటే బడులు తెరుచుకుంటాయని పేర్కొన్నారు. కనుక 16వ తేదీలోపు 100% విద్యా కానుక కిట్లు పాఠశాలలకు చేరే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. అప్పటి వరకు ప్రతి 3 రోజులకు ఒకసారి కిట్లు సరఫరాపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. రోజువారీ సరఫరా వివరాల నివేదిక అందజేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఆగస్టు 16న పాఠశాలలు తెరిచిన రోజునే విద్యార్థులందరికీ విద్యా కానుక అందే విధంగా చర్యలు చేపట్టాలని, అదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు. కిట్లలో ముఖ్యమైన యూనిఫామ్, బ్యాగ్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్ణీత గడువులోగా సరఫరా చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. సరఫరాలో జాప్యం జరిగితే కాంట్రాక్టర్లపై జరిమానా విధిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరికలు చేశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.